హాయ్ అండి, నమస్తే. ఎక్సెల్లో ఉన్న డేటాని ఏ టు జెడ్, జెడ్ టు ఏ, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్గా ఏ విధంగా సార్ట్ చేసుకోవచ్చు అనే అంశానికి సంబంధించి బేసిక్ లెవెల్ సార్ట్ కమాండ్స్తో సహా డేటాని సెల్ కలర్ని బేస్ చేసుకొని మరియు ఫాంట్ కలర్ని బేస్ చేసుకొని ఏ విధంగా సార్ట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ కాలమ్స్ని బేస్ చేసుకొని ఏ విధంగా సార్ట్ చేయొచ్చు, అదేవిధంగా మనకు నచ్చిన ఆర్డర్లో సార్ట్ చేసుకోవడానికి కస్టమ్ సార్ట్ అనే కమాండ్ని ఏ విధంగా అప్లై చేయాలి, తదితర అడ్వాన్స్ సార్ట్ ఆప్షన్స్ గురించి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని ఆప్షన్ల గురించి క్షుణ్ణంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. ముందుగా టెక్స్ట్ని ఏ విధంగా సార్ట్ చేయాలో చూద్దామండి. ఈ సార్ట్ చేయవలసిన మొత్తం కోలాన్ని సెలెక్ట్ చేయని అవసరం లేదండి. ఈ కాలంలో ఏదో సెలలో కర్సర్ ఉంచి హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఈ సార్ట్ అండ్ ఫిల్టర్ అనే కమాండ్లో ఇక్కడ ఏ టు జెడ్ కావాలంటే సార్ట్ ఏ టు జెడ్, జెడ్ టు ఏ కావాలంటే సార్ట్ జెడ్ టు ఏ అని చూస్ చేసుకోవాలి. నేనైతే సార్ట్ ఏ టు జెడ్ని చూస్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ దాని ప్రకారము ఈ టెక్స్ట్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ టు జెడ్ సార్ట్ అయిపోయింది. చూడండి, కంట్రోల్ జెడ్ ద్వారా నేను బ్యాక్ వస్తున్నాను. నెక్స్ట్ ఈ నెంబర్స్ని ఏ విధంగా సార్ట్ చేయాలో చూద్దాం. దానికోసము ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ ఎంటైర్ కాలమ్ని కానీ లేదా ఈ కాలంలో కొన్ని సెల్స్ని కానీ సెలెక్ట్ చేయని అవసరం లేదండి. ఈ కాలంలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఇంతకుముందు చెప్పినట్టుగా హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఈ సార్ట్ అండ్ ఫిల్టర్ అనే కమాండ్లో సార్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ లేదా సార్ట్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అనే కమాండ్ చూస్ చేసుకోవాలి. నేనైతే ఈ ఫస్ట్ కమాండ్ చూస్ చేసుకుంటున్నాను. చూడండి, దాని ప్రకారం మనకి ఇక్కడ స్మాలెస్ట్ నుండి లార్జెస్ట్కి సార్ట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ కంట్రోల్ జెడ్ ద్వారా బ్యాక్ వస్తున్నాను. నెక్స్ట్ మనము ఈ డేట్స్ని ఏ విధంగా సార్ట్ చేయాలో చూద్దాం. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ కాలంలో ఏదో సెల్లో కర్సర్ ఉంచుకొని ఈ ఎడిటింగ్ గ్రూప్లో ఈ సార్ట్ అండ్ ఫిల్టర్ అనే కమాండ్లో సార్ట్ ఓల్డెస్ట్ టు న్యూయెస్ట్ లేదా సార్ట్ న్యూయెస్ట్ టు ఓల్డెస్ట్ అనే కమాండ్ చూస్ చేసుకోవాలి. నేనైతే సార్ట్ ఓల్డెస్ట్ టు న్యూయెస్ట్ని చూస్ చేసుకుంటున్నాను. దాని ప్రకారము ఈ డేట్ కాలం అనేది చూడండి సార్ట్ అయిపోయింది. ఈ విధంగా ఈ బేసిక్ లెవెల్లో మనము ఈ టెక్స్ట్ని, నెంబర్స్ని, డేట్ని సార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ కలర్ని బేస్ చేసుకొని ఏ విధంగా సార్ట్ చేయాలో చూద్దామండి. ఇక్కడ ఈ టేబుల్లో ఈ శాలరీ కాలంలో కొన్ని సెల్స్కి కలర్స్ అప్లై చేసి ఉన్నాయి. ఈ సెల్ కలర్ని బేస్ చేసుకొని సార్ట్ చేయాలంటే ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచాలండి. మనం ఈ కాలంలోనే కర్సర్ ఉంచక్కర్లేదు. ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఈ డేటా ట్యాబ్లో ఈ సార్ట్ అనే కమాండ్కి వెళ్ళి దీంట్లో మనము శాలరీ కాలంని బేస్ చేసుకొని సార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ సార్ట్ బై దగ్గర ఈ శాలరీ కాలంని చూస్ చేసుకొని ఇక్కడ వాల్యూస్ని కాకుండా సెల్ కలర్ని బేస్ చేసుకొని సార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ సెల్ వాల్యూస్ దగ్గర సెల్ కలర్ని చూస్ చేసుకొని ఇక మనము ఏ కలర్ అయితే మనకి ఫస్ట్ కావాలనుకుంటున్నామో ఆ కలర్ని చూస్ చేసుకోవాలి. నేనైతే బ్లూ చూస్ చేస్తున్నాను. ఓకే చేసుకుంటే ఈ బ్లూ కలర్స్ ఉన్న సెల్స్ మాత్రమే టాప్లోకి వస్తాయండి. చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ అయితే ఇక్కడ సింగిల్ కలరే కాదండి, మల్టిపుల్ కలర్స్ని ఒకేసారి చూస్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైము ఆ కలర్స్ ఉన్న సెల్స్ని కూడా మనము మళ్ళీ సార్ట్ చేసుకోవచ్చు. లార్జెస్ట్ స్మాలెస్ట్ లేదా స్మాలెస్ట్ లార్జెస్ట్ ఆ విధంగా చేయొచ్చు. ఒకసారి నేను కంట్రోల్ జెడ్ ద్వారా బ్యాక్ వస్తున్నాను. మనం మల్టిపుల్ కలర్స్ని సార్ట్ చేసుకొని అట్ ది సేమ్ టైము స్మాలెస్ట్ లార్జెస్ట్ కూడా సార్ట్ చేద్దాం. దానికోసం ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఈ డేటా ట్యాబ్లో ఈ సార్ట్ అనే కమాండ్లో మనం ఇక్కడ శాలరీ కాలమ్ని బేస్ చేసుకొని సార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ సార్ట్ బై దగ్గర ఈ శాలరీ కాలమ్ని చూస్ చేసుకొని ఈ వాల్యూస్ దగ్గర సెల్ కలర్ని చూస్ చేసుకొని మనం టాప్లో బ్లూ కలర్ని చూస్ చేద్దాం. నెక్స్ట్ యాడ్ లెవెల్కి వెళ్ళి సేమ్ మళ్ళీ శాలరీ కాలము, వాల్యూస్ దగ్గర సెల్ కలరు, నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ. నెక్స్ట్ మనం ప్రతి కలర్లో స్మాలెస్ట్ లార్జెస్ట్ కావాలనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ యాడ్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ శాలరీ కాలమ్ని చూస్ చేసుకొని ఇప్పుడు వాల్యూసే ఉంచుదాం. మనకు వాల్యూస్ని బేస్ చేసుకొని స్మాలెస్ట్ లార్జెస్ట్ కావాలి, దాన్ని చూస్ చేసుకుని ఓకే చేద్దాం. చూడండి, ఇక్కడ కలర్స్ వైస్గా మనకి సార్ట్ అయ్యి
మరియు కలర్స్లో కూడా స్మాలెస్ట్ టు లార్జెస్ట్ సార్ట్ అయ్యాయి చూడండి ఈ విధంగా. ఒకసారి కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వద్దాం. అంతేకాదండి, సెల్ కలర్నే కాదు, ఫాంట్ కలర్ని బేస్ చేసుకొని కూడా మనము సార్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగ ఇప్పుడు చూద్దాం. ఈ ఎంప్లాయీ నేమ్ కాలంలో కొన్ని సెల్స్కి ఫాంట్ కలర్ని అప్లై చేసి ఉన్నాయి. మనము ఈ సెల్ని బేస్ చేసుకొని ఫాంట్ కలర్ వైజ్గా సార్ట్ చేద్దాం. దానికోసము ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి డేటా ట్యాబ్లో ఈ సార్ట్ అనే ఆప్షన్లో ఈ సార్ట్ బై దగ్గర ఎంప్లాయీ నేమ్ని చూజ్ చేసుకుందాం. ఎందుకంటే మనం చూజ్ చేసుకున్నది ఎంప్లాయీ నేమ్ కాలం కాబట్టి. ఇక్కడ వాల్యూస్ దగ్గర ఫాంట్ కలర్ని చూజ్ చేసుకొని ఇక్కడ కలర్ని మనము ఫస్ట్ రెడ్ కలర్ని చూజ్ చేసుకుందాం. అట్ ఏ టైం మల్టీ కలర్ని కూడా మనం పెట్టుకోవచ్చు కాబట్టి యాడ్ లెవెల్కి వెళ్ళి ఎంప్లాయీ నేము, ఫాంట్ కలరు, నెక్స్ట్ మరో కలర్ని చూజ్ చేసుకుందాం. మనం దీంట్లో కూడా A to Z చూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ కలర్ని బేస్ చేసుకొని ఆ కలర్లో వచ్చిన ఆ టెక్స్ట్ అనేది A to Z సార్ట్ అవ్వాలంటే మళ్ళీ మరొక యాడ్ లెవెల్కి వెళ్ళి ఇక్కడ ఎంప్లాయీ నేమ్ దగ్గర ఇక్కడ సెల్ వాల్యూస్ ఉంచుకొని మనం A to Z ఉంచుదాం. మనము కలర్స్తో పాటు ఆ టెక్స్ట్ కూడా A to Zగా సార్ట్ అవుతుంది అనమాట. ఓకే చేద్దాం, చూద్దాం ఒకసారి చూడండి. ఇక్కడ కలర్ వైజ్గా సార్ట్ అవుతూ ఆ కలర్లో కూడా మనకి A to Z సార్ట్ అయ్యాయి అనమాట. ఈ విధంగా సెల్ కలర్ని బేస్ చేసుకొని ఫాంట్ కలర్ని బేస్ చేసుకొని సార్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ ఒకేసారి మల్టిపుల్ కాలమ్స్ని బేస్ చేసుకొని ఏ విధంగా సార్ట్ చేయాలో చూద్దామండి. మనకి ఈ టేబుల్లో డిస్ట్రిక్ట్ కాలమ్ని, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కాలమ్ని, ఈ రెండు కాలమ్స్ని బేస్ చేసుకొని సార్ట్ చేద్దాం. దానికోసము ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఈ డేటా ట్యాబ్లో సార్ట్కి వెళ్ళి సార్ట్ బై దగ్గర ఫస్ట్ మనము ఈ డిస్ట్రిక్ట్ కాలమ్ని సెలెక్ట్ చేసుకుందాం. ఈ వాల్యూస్ దగ్గర A to Z. నెక్స్ట్ రెండో కాలమ్ను కూడా మనం బేస్ చేయాలి కాబట్టి యాడ్ లెవెల్కి వెళ్ళి ఈ సెకండ్ కాలము అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఆ కాలమ్ని సేవ్ చేసుకుందాం. సెల్ వాల్యూస్ A to Z చూడండి. ఓకే చేద్దాం. చూడండి ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ కాలంలో మనకి A to Z సార్ట్ అయ్యింది. అట్ ది సేమ్ టైము ఇక్కడ మనకి ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కాలమ్స్ కూడా A to Zగా సార్ట్ అయింది. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాపట్లలో ఇక్కడ ఉన్న కాన్స్టిట్యూషన్స్ A to Z, ఆదాని, బాపట్ల, చీరాల, ఈ విధంగా ఒకేసారి మనము మల్టిపుల్ కాలమ్స్ని సార్ట్ చేయొచ్చు అనమాట. మనం ఎంతవరకు A to Z లేదా అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ విధంగా సార్ట్ చేసాం కదండి. అట్లా కాకుండా మనకి నచ్చిన ఆర్డర్లో సార్ట్ చేసుకోవచ్చండి. దానికోసం మనము ఈ కస్టమ్ సార్ట్ అనే కమాండ్ ఉపయోగించుకోవచ్చు. అది అలాగే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ టేబుల్లో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ని బట్టి ఎంప్లాయీస్కి ఈ రిమార్క్స్ కాలంలో కొందరికి బ్యాడ్ అని, కొందరికి గుడ్ అని, కొందరికి పూర్ అటెండెన్స్, ఇట్లా కొందరు వెరీ గుడ్ అని కొన్ని రిమార్క్స్ ఇవ్వబడ్డాయి. మనం వీటిని బేస్ చేసుకొని సార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ పూర్ అటెండెన్స్ క్యాండిడేట్స్ మనకి టాప్లో కావాలనుకోండి, తీయొచ్చు. అలా కాకుండా మనకి ఒకేసారి పూరు లేదా ఎక్సలెంట్ వీళ్ళిద్దరూ ఒకేసారి కావాలనుకోండి, సార్ట్ చేసుకోవచ్చు. అది అలాగే ఇప్పుడు చూద్దాం. దానికోసము ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఈ డేటా ట్యాబ్లో ఈ సార్ట్ అనే కమాండ్లో నేను ఇక్కడ రిమార్క్స్ని బేస్ చేసుకొని సార్ట్ చేస్తాను కాబట్టి ఈ సార్ట్ బై దగ్గర ఈ రిమార్క్స్ని చూజ్ చేసుకొని ఈ వాల్యూస్ దగ్గర మనము ఆ వాల్యూస్ ఉంచుదాం. ఈ ఆర్డర్ దగ్గర A to Z తీసేసి కస్టమ్ లిస్ట్ని చూజ్ చేసుకున్నాం. మనం ఇందులో న్యూ లిస్ట్ని చూజ్ చేసుకొని మనకి ఏ ఆర్డర్ కావాలనుకుంటున్నామో ఆ రిమార్క్ ఉన్న కాలంలో మనకు కావాల్సిన ఆర్డర్స్ని టైప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫస్ట్ పూర్ అటెండెన్స్ కావాలనుకున్నాము. పూర్ అటెండెన్స్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా టైప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కావాలనుకోండి, ఎక్సలెంట్. ఆ విధంగా మనకి ఎన్ని కావాలో నేను టైప్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ బ్యాడ్ కావాలనుకోండి, బ్యాడ్. ఓకే యాడ్ చేద్దాం. ఓకే చేద్దాం. ఓకే చేద్దాం. చూడండి ఇక్కడ మనము అక్కడ ఇచ్చిన ఆర్డర్ ప్రకారము పూర్ అటెండెన్స్ ఫస్ట్ వచ్చింది, నెక్స్ట్ ఎక్సలెంట్ వచ్చింది, తర్వాత బ్యాడ్ వచ్చింది. ఈ విధంగా మనకు కావలసిన ఆర్డర్లో ఈ కస్టమ్ సార్ట్ అనే కమాండ్ని ఉపయోగించి సార్ట్ చేసుకోవచ్చు అనమాట.